కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవాటం గ్రామంలో 2007 నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా వీర వెంకటలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకులు కోట తాతబ్బాయ్, పుల్లపు ఆనంద్ కుమార్, కోళ్ల హనుమంతరావు చౌదరి ఈ ముగ్గురు కలిసి తమకు కావలసిన వ్యక్తికి ఉద్యోగ నియామకం కోసం వెంకటలక్ష్మిని వేధింపులకు గురి చేస్తూ అధికార బలంతో తప్పుడు ఆరోపణలతో వెంకటలక్ష్మి ఉద్యోగం నుంచి తొలగించి వారికి కావలసిన వ్యక్తికి ఉద్యోగంలో నియమించారు. ఈ విషయమై వెంకటలక్ష్మి వారిని ప్రశ్నించగా ఆమెను దుర్భాషలాడారు. దీంతో వెంకటలక్ష్మి గొల్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు తగిన చర్యలు తీసుకోనందున మీడియాను ఆశ్రయించారు. ఆర్యవాటం బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పత్తిపాటి బుల్లిరాజు, కాజులూరు మండల యువకులు నాయకులు వెంకటలక్ష్మికి అండగా నిలిచారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందిన హృదయ విదార సంఘటన కురిచేడులో చోటు చేసుకుంది. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ని. మిత్రులారా, ఆర్యవాటం గ్రామంలో వెంకటలక్ష్మి అనే ఎస్సీ మాలకులానికి చెందిన ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంది. ఆర్యవాటం గ్రామంలో ఆమె ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్యవాటం గ్రామంలోనే పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు కోట తాతబ్బాయి, పుల్లెపు ఆనంద్ కుమార్, హనుమంతరావు అనే వ్యక్తులు ఈమెని ఉద్యోగంలోంచి తీయించాలని అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తా ఉన్నా సరే రాజకీయంగా వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈ రోజు మీడియా సమక్షంలో ఈ విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తా ఉన్నారు. ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగాన్ని ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి జిల్లాలో ఉన్న ఎస్సీ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతారని తెలియజేస్తా ఉన్నాము. జై భీమ్. అందరికీ నమస్కారం అండి. కాజులూరు మండలం ఆర్యవాటం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. నేను 2007 నుంచి పనిచేస్తున్నానండి. విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానండి. కూటమి ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత 3 నెలల క్రితం పార్టీ వచ్చినప్పుడు నన్ను చాలా వేధించేవారండి. వేధించి ఎస్సీ కులస్త్రాలని నన్ను దుర్భాషలాడేవారండి. దుర్భాషలాడి పంచాయతీలో మీటింగ్ జరిగినప్పుడు నన్ను చాలా అవమానించేవారండి. అవమానించి గ్రామ సభలో నిలబెట్టి నిన్ను ఉద్యోగం తీసేస్తామని బెదిరించేవారండి. నీ కోరిక కాదని ఇదే అని ఏదో అనేవారండి. ఆయన కోట తాతబ్బాయి గారు, పుల్లపు ఆనంద్ కుమార్ గారు, పొల్లి హనుమంతరావు గారి చౌదరి గారు నన్ను చాలా టార్చర్ పెట్టేవారండి. అయినా నా వర్క్ నేను సక్రమంగా చేసుకుంటే పోయేదానండి. అయినా మీరు మాల కులస్త్రాలు నిన్ను తీసేయడం జరుగుతుంది, వేరే వాళ్ళని వేసుకుంటాము అని బెదిరించేవారండి. తర్వాత చంద్రశేఖర్ గారు మాకు ఆర్డర్ మన మిస్టర్ గారిని మళ్ళీ నాకు ఆర్డర్ తెచ్చిపెట్టారండి. మన మిస్టర్ గారు తల్లిదండ్రులు లేని పిల్లండి, ఆ పాపకి ఆర్డర్ ఇవ్వండి అండి, తీస్తారండి. మన వాళ్ళు మన పార్టీ కూటమి నాయకులు తీసేశారండి. ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయికి మళ్ళీ పోస్ట్ ఇవ్వమని శేఖర్ గారు మమ్మల్ని ఆయన బతిమాలారండి. మిస్టర్ గారు మళ్ళీ పీడీ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఉద్యోగం ఇచ్చేయండి అని మళ్ళీ ఫోన్ చేశారండి. మళ్ళీ నవంబర్ 28 ఇచ్చేశారండి. ఇచ్చేసిన తర్వాత మన కూటమి నాయకులు వెళ్ళి మళ్ళీ మిస్టర్ గారు తండ్రి గారిని మిస్టర్ గారిని కలిసి వెంటనే మళ్ళీ ఆపేశారండి. నన్ను వర్క్ దగ్గరికి వెళ్లకుండా విధులకు వెళ్లకుండా నన్ను ఆఫ్ చేసేసారండి. మళ్ళీ వెంటనే సస్పెండ్ చేయించేశారండి. చేసేసిన తర్వాత మళ్ళీ జనవరి 28వ తారీఖున కోర్టు నుంచి ఆర్డర్ వచ్చి మళ్ళీ కోర్టుకి వేసుకున్నానండి. కోర్టుకి వేసిన తర్వాత జనవరి 28 కోర్టు ఆర్డర్ ద్వారా మళ్ళీ నేను వర్క్ దగ్గరికి వెళ్ళానండి. కోర్టు ద్వారా మళ్ళీ జాయిన్ అవ్వానండి. మళ్ళీ ఆయన గారు మన దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ కూటమి నాయకులు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పాపను మళ్ళీ ఆఫ్ చేసేయండి అనేసి ఆయన కొంచెం సార్ని అయితే ఇబ్బంది పెట్టారండి. సార్ మరి మన మిస్టర్ గారు మరి గౌరవం చెప్పిన మిస్టర్ గారు అంటే అభిమానం గౌరవం చెప్పిన ఇప్పటి వరకు నేను ముందుకు ఇలాంటి వాటికి ముందుకు రాలేదండి. సార్ మీద అభిమానం చెప్పినా మరి మిస్టర్ గారు నాకు న్యాయం చేస్తారని ఇప్పటి వరకు ఎదురు చూశానండి. న్యాయం సార్ మరి మిస్టర్ గారు
సరే నాకు న్యాయం చెయ్యాలని చేస్తారని మనస్ఫూర్తిగా మన మినిస్టర్ గారు మీద నమ్మకం పెట్టుకుని నేను మాట్లాడుతున్నానండి. సుభాష్ గారు, సుభాష్ సార్తో నేను మరి ఆయన మాకు అభిమానమైన మన మినిస్టర్ గారు అనేసి చెప్తున్నానండి. మినిస్టర్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నానండి.